ముందుకు రాలేరు, వెనక్కి వెళ్ళలేదు, దూరం అయిపోయింది. దూరం ముందుకు వచ్చేస్తారు. ఈయన వచ్చారు, నేను కాకపోతే కాదు కూర్చొని నిద్రపోకుండా నా గురించి వచ్చారు. ఈ దెయ్యం పడుకోదని నా గురించి వచ్చారు. అయితే మొత్తానికి గట్టిగా పాటలు పడుకుని చుట్టూ వరకు వచ్చారు. అక్కడి నుండి ఉల్లిగడ్డలకు పోయారు, ఉల్లిగడ్డలకు పోయారు. ఏం చెప్తా, తోడు లేడు ఎక్కడ చుట్టుపక్కల 2 మైళ్ళ వరకు లేదు. అప్పుడు ఏ చక్కెర పడుకో ఇంకా మళ్ళీ ఊర్లో వచ్చావు పడుకో. అప్పుడు ఇంకేం రాలేదా మీ వెనక తెలియలేదా? ఏపీ లేదు, దానికి కలిపి తింటా పేరు పెట్టింటారు అంటే ఏమీ లేదు అక్కడ. మిగిలి పోయేసిందో వేసింది మరి మీరు సేవకి వెళ్ళేవారు కదా కొండలకి, అది మనం చూసి పోల్చేవారా? మిన్నారావు గారు వచ్చారు సేవ చేస్తున్నారు అని. కొండలు వచ్చేవారు బయటికి మీరు సేవ చేస్తే? మొట్టమొదటిలో కష్టం అంటే మరి మేము ఎట్లా వెళ్ళి చెప్పేవారు వార్త? అందుకే వెళ్ళిపోయినా ఒకరికి చెప్పలేదని ముక్కు అది కదా వాళ్ళకి తెలుగు వచ్చే వాళ్ళకి వాళ్ళ భాష మాట్లాడేది. వాళ్ళ భాష మీకు వచ్చేది, తెలుగునే వాళ్ళ భాష మీకు ఎలా వస్తుంది? వాళ్ళ భాష వాళ్ళ దగ్గర నేర్చారు అయితే సవర పిల్లల్ని పెంచారు. మీకు వస్తుందా మరి మీకు సవర భాష? ఇప్పుడు వాడికి ఏదో పాట పాడండి. ఏ పేరుతో మా తొక్కి పడ అమయంగా ఎవరినే మోపన పాట భర్త అమయ్యా ఏ గాల అమ్మ అంటే భర్త అమ్మ అంటే ఆ పాట ఎంతో మంచిది. ఆ పాట పాడదాం. ఈ ట్రైన్ ప్రేమతో మాట మరి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఏమైనా తినడానికి ఇచ్చేవారా? భోజనం పెట్టేవారా మీకు? మరి ఏం తినేవారు వాళ్ళు? వాళ్ళు ఏడుస్తుంటే అది ఏ తింటారు? వాళ్ళు పళ్ళు తింటారా? పళ్ళు, యాపిల్ పండు, పళ్ళు 6 పళ్ళు ఉంటాయి. యాపిల్స్ తాత గారు, యాపిల్సా? మరి ఏం తాత గారు? 6 పళ్ళు ఉంటాయి. తింటారు కదా, టెంకలు తింటారు. బొట్టపళ్ళు మరి ఏం చేస్తారు? కొండపళ్ళు అంటే కొండ మామిడి పళ్ళ? అవి వేరే పళ్ళు ఉంటాయా? వాళ్ళకి ఏ చెట్టు పళ్ళు వాళ్ళు కాలం దుంపలు తేగలు దుంపలు దుంపలు మీరు తిన్నారా దుంపలు? టేస్టీగా ఉంటాయా? ఏటనేవారు మీరు? మా ఏడా అన్న వచ్చేవారా? ఏటనేవారు మీరు? వాళ్ళు ఏటనేవారు మిమ్మల్ని? అన్న అనేవారా? ఏం తింటూరా? ఏమని గారు వాడిన మాట ఏమరా? ఏటనేవారు మిమ్మల్ని? ఏమరా వచ్చావా? ఏమన్నా వచ్చావా అనేవారా? ఎవరన్నా ఎవరన్నా వస్తుంది తింటువా ఏమనేవారు తాత గారు? అన్నం తింటామని అడగడానికి ఏమని అడిగేవారు? అన్నం తింటారా? అన్నం తింటారు. ఏమని అడిగేవారు? ఆ మాటలకి ఆ మాటలే వాడతారు. మరి అలాగే వాడు ఎలా చెప్పేవారు? ఎవరన్నా వస్తుంది బీరకాయ తింటావా? మా దగ్గర ఇదే ఉంది. వరబడి తినేది ఉప్పు కారం లేదు. ఉప్పు కారం వాళ్ళు కందులు పెద్ద కందులు చూడబెట్టేస్తారా? చూడబెట్టి దాంట్లో చూడబెట్టి కలిపేస్తారా? అది దుప్పులే సాగేస్తారు. పెద్ద కందులు ఆ కందులు ఉడకబెట్టేసి అదే వాళ్ళ కూర. మరి బీరకాయ వంకాయ ఇవే వండుకునేవారు కదా? అవి వండుకునేవారు. వాళ్ళకి ఆ వంటలు వస్తాయి గారు? అవునా? ఏంటి మళ్ళాగే వండుకుంటారా వాళ్ళు ఉప్పు కారాలన్నీ వేసి? ఓహో, మనం కారం వేసుకుంటాం. కారం
నిమ్మకాయలు కారం వేరు కారప్పుడు ఉండదు వాళ్ళ దగ్గర. ఉప్పు మిరపకాయ గట్రా అలా ఆడుకొని అమ్ముకునేవారు కౌంటర్ దగ్గర గెలలు పెట్టి పంట అంతా అదే ఉప్పు మెల్ల ఎత్తేసేవారు అది పంట వ్యవసాయంతో లాక్కున్నారు. తాతగారు మరి మీరు ఎప్పుడు చెప్పలేదా మిమ్మల్ని ఆ కౌంటర్ వాళ్ళు మోసం చేస్తున్నారు అలా చేయదని మీరు చెప్పలేదా వాళ్ళకి? అంటే మరి అన్యాయంగా కౌంటర్ వాళ్ళు అంత అన్యాయంగా తీసుకున్నారు కదా, పాపం కదా మరి. అదే పాపం అలాగంటారు ఏంటి నాకు ఎలా చెప్పు రావద్దంటారు చెప్పండి వేసుకొని నమ్ముకోండి మన పని పెట్టేస్తాడు. మీరు నక్లెట్స్ చూసారా? అది ఈత పందిలే వేరేదేమో మంచి మార్చారు మా మాస్టర్ కొండపాటి మాస్టర్ మీకు తెలుసా? ఎవరు తాతగారు? సవరాలేనా? ఎంత పెద్ద సవరం ఏంటి మందు బాగుంది మీరు నక్సలైట్ గా ఉండేవారా? నక్సలైట్లు వేరే తగలేదు. చాలా మనుషుల్లాగే ఉంటారు, మనలాగే ఉంటారు. మన టీచర్లే మా టీచర్లే ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే మీ కొలీగ్స్ ఉండేవారా? మీ కొలీగ్స్ ఉండేవారా? మన పద్మనాభ మాస్టర్ పెద్దనామ మాస్టర్ మరి మా అందరితో కలిసి ఆయన చేయమని అనుకుంటాం కదా, క్యూర్ చేయరు వాడేమో అంటారు. మరి మీరు అందరికి సువార్త చెప్పేవారు కదా, మిమ్మల్ని ఎవరు బెదిరించేవారు కదా నక్సలైట్స్? బెదిరించేవారా చెప్పొద్దు అలా అని చెప్పి? మిమ్మల్ని నక్సలైట్స్ ఏ గురించి చెప్తున్నారు కదా చెప్పొద్దు అని బెదిరించేవారా? బెదిరించడం మన మంచి వాళ్ళని తెలుస్తాం అదే నక్సలైట్ మూమెంట్ ఉన్నమ్మాయి ఎవరు తెల్లగా వస్తే కాబట్టి పిలిపించుకోరు. ఒకసారి ఇన్స్పెక్టర్ వెళ్తాను సూపర్ నేను ఇన్స్పెక్టర్ ఉంటావు బాబు ఎవరు వెళ్ళడం పోయి ఉద్యోగస్తులు అలాగా నక్సలైట్ మూమెంట్లు ఎవరు తెలిపిస్తారు కనబడితే కాల్చేయడమే. అదేంటది? అంతే వాళ్ళ చుట్టూ జలగాంగల టైంలో అలా రూల్స్ పెట్టేసి కనబడితే కాల్చేయడమే. అదే జాబ్ చేసేవాళ్ళు మరి వాళ్ళకి మంచిది కదా. నమ్మలేకపోయి అంటే ఇప్పుడు జాబ్ టీచర్స్ ఎంప్లాయ్ ఉన్నాడు అతను మాత పని చేస్తున్నాడు రోజు మా ఇంట్లో మళ్ళీ కూర్చున్నాడు ఆడుకో రేటు నక్సలైట్ చూస్తే అలా దూరం ఉండగానే చూసేస్తాను రేట్లు చేతులు చాలా మంచి నీకు ఫుడ్ గిఫ్ట్ ఏర్పాట్లు అన్నీ చేస్తాను. అనుమానం ఉంటే సరే అయిపోతుంది. ఒకసారి చాలంలోని కమ్యూనిటీ హాల్ ఉంటాను మా రోడ్ మధ్యలో అలాగే చేసేస్తాడు. 6th క్లాస్ ఇంకా ఎదురుగా మా అత్తలు ఇల్లు అనమాట. అక్కడ ఎవరో ఒక ఆయన ఉన్నారు వచ్చి కరెక్ట్ చెప్పారు అంతే. అప్పుడు ఊరు మొత్తంలో 104 ఇది ఇచ్చేసారు అందరు బయట వెళ్ళకూడదు. అది పడిపోద్ది వేరే అక్కలతో పోరాడుతారు. తాతగారు మేము ఇంకా మెదడు ధైర్యవంతులమే. మీ మనవాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, పురుగు వచ్చింది అనుకోండి వీలుంటారు మేమేళ్ళు దాన్ని తరిమిస్తే అప్పుడు లోన్కి వస్తారు. అంత ధైర్యవంతులు మీ మనవాళ్ళు. మరి తాతగారు పాము వచ్చిన పిల్లం బయటకు తలిపిస్తారు చిన్నపిల్ల ఆడేసారు కొంట్లో పాము పిల్ల పెట్టేసిన ఇంత పరపాలు పిల్ల ఇప్పుడు రాసిపోయిపోయింది చూసాం. పిల్ల రాడుంది అయ్యో పాము పాము అంటే తప్పిదా పిల్ల తలిపేస్తారు మరి మన దాని తిరిగి చుట్టే తీసుకొచ్చిన పిల్లల్ని. తాతగారు మీరు ధైర్యం లేదు అలాగే వెళ్ళడానికే భయం. అయితే పిల్లని వదిలేస్తారా? కలిపి పిల్లలు తీరే మనకి చంపేస్తారేమని పాము పాము పాముని చూశాను. అది అప్పుడు శాంతి చిన్నగా ఉండేటప్పుడు మీ అటక మీద నుంచి బులని పాము పిల్లలు రాలని అంటే కదా, అప్పుడు శాంతి పాములు రుంచి తలిపేస్తారంట కదా లోన్కి వచ్చేస్తాయని.
అది చిన్నపిల్ల అవును, మరి ఎవరైనా పాములు వదిలేస్తారు వెళ్ళిపోయింది. నేనేం చేస్తాను నాకు భయం. అలా చూస్తే వీళ్ళు అలాగ వచ్చాను. ఎవరు తీశారు, మీరా మామగారు? నేను పర్యటన పిల్లవాడు పర్యటన మామగారు మీరే తీసారా? అది మామగారు మీకైనా భయం అనమాట అయితే. భయం కాదా, నేచురల్ గా కబుర్లు ఆడేస్తారు అలాగైతే ధైర్యవంతుల్లాగా. మీరే అన్ని చేసేవారు, మా మామూలు కబుర్లు ఆడుతున్నారు. మరి ఆ పాము పిల్లలన్నీ ఎవరు చంపారు? ఆ మిద్ది మీద నుంచి అన్ని పడిపోయినాయి అంట కదా, చిన్న చిన్న పాము పిల్లలు బోల్డ్ పడ్డాయి. ఎవరు చంపారు? స్కూల్ పిల్లలే. స్కూల్ పిల్లలు చంపారా? మీరు పంచారు కదా ఇద్దరు సవర్ పిల్లలు. కూడా ఆడు చంపారు, సవర్ పిల్లలు. సవర్ పిల్లలు ఇద్దరు పచ్చి పెట్టామా? మీరు సవర పిల్లలు ఇద్దరు పెంచారు కదా, సవర పిల్లల్ని. సవర పిల్లలు అవునా? ఇద్దరు సవర పిల్లల పేర్లు ఏంటి తాతయ్య గారు? మాకు ఇద్దరు మిషనరీలు వచ్చారమ్మా అక్కడికి, మెక్లీనమ్మ టర్నబుల్ ఇద్దరు మిషనరీస్ వచ్చి సవర్ గోడలోను మహం పెట్టారు. ఆ చూడు ఎక్కడ అడవిలోనరా, వాళ్ళు సొంత కారు జీప్ మీద వచ్చి అన్నీ తెచ్చుకొని ఎవరన్నా క్రిస్టియన్స్ అయితే చెప్పారట, ఇంటి పేరు చేసి మాట్లాడుకొచ్చారు జీప్ వచ్చి ఆ అడవి నుంచి. మీరు క్రిస్టియన్స్ అని మాకు తెలుసని మమ్మల్ని పరిశీలించుకోలేదు. అక్కడికి మేము ఇలా సేవ చేయడం వచ్చాం, మీరు మాకు సహకరించాలంటే మరి మాకు అంతకంటే సరదా కదా. వెళ్ళామన్నమాట అక్కడికి. వెళ్ళి సవరులు అందరితో తెలుగుని చెప్తారు, ఇంగ్లీష్ చెప్తే అలాగా పరిచయం ఏదో ఇద్దరు పిల్లల్ని మాకు అప్పు చెప్పే పెంచుందని వాళ్ళు త్వరలో వాళ్ళకి సువార్త చెప్పాలని. అంటే వాళ్ళ భాష నేర్చుకోవడం మా దగ్గర ఉంచాం. వాళ్ళకి రోజు ఎంత సదుపాయం చేస్తే మన దుంపల కూరలు పప్పు అని పెడతాం. అదొద్దట మాకు వద్దు, మాకు జొన్నపొడి కావాలి, మరి మాకు ఆడికి తేగలు కావాలి, కొరమితో తేగలు కావాలి మేము తెస్తాం. అందుకని వారం శనివారం వాళ్ళ ఇంటికి పంపించేసుకోవడం. వెళ్ళండిరా శనివారం తిరిగి మాకు అప్పు చెప్పారు కదా, మరి అది తీసుకెళ్ళి అప్పు చెప్పడం. మళ్ళీ ఇద్దరు మగపిల్లే. వాళ్ళకి పీటర్ జాన్ ఇద్దరు పేరు పెట్టారు. పెద్దోడి పేరు జాన్, చిన్నోడు పీటర్. ఏ పేరు తాతగారు? పీటర్ అండి. జాన్. మీరు పెట్టారా? దొరలే పెట్టారు. లేదు వాళ్ళే పెట్టారు, మీకు జ్ఞాపకం లేదు. ఏ తాతగారు చెప్తారు వాడు పెట్టేది మరి తిరిగి నేనే పెట్టాను. ఎవరో ఈ సంగతి ఒకడు లైన్ మ్యాన్ అయ్యాడు, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తానని తెలిసింది మాకు. జాన్ అన్నారు పెద్దోడు. పేట మేము చాలా ఎంక్వైరీ చేసాం ఇద్దరు గురించి ఎక్కడున్నారని. మాకు టెక్కల వరకు మీరు ఎప్పుడు వరకు టెక్కల గుమ్మేశ్వరమేనా చారవకోట? టెక్కలు అంటారా? గుమ్మలేశ్వరం నుంచి పాతపట్నం ట్రాన్స్ఫర్ అయిందిరా. పాతపట్నం నుంచి కొసమల్ నా ఉద్యోగం నుంచి, కొసమల్ నుంచి మళ్ళీ సారాకోట, సారాకోట నుంచి టెక్కలి. టెక్కల వరకు మీకు టచ్లో ఉన్నారు వాళ్ళు? ఎవరు అబ్బాయి మేము వచ్చే చేత వాళ్ళు నాకు అప్పు చెప్పేసాం పిల్లల్ని. అప్పటికి వాళ్ళు 7th అలా వచ్చారు. చెప్పేసి మేము వెళ్ళిపోయాం. వాళ్ళు చదివించారు. చదివించిన తర్వాత కొంతకాలం ఎంక్వైరీ చేస్తాం. మీరు పెంచిన అంటే మేము గుమ్మలేశ్వరం తెలిసిన వాళ్ళు చెప్పారు. జాన్ అన్నవాడు ఇక్కడ లైన్ మ్యాన్ పని చేస్తున్నాడు అందరూ పని. చాలా ట్రై చేస్తాం. మాకు వీళ్ళు వచ్చి వారు ఎవరంటే పీడబ్ల్యూడి కాలువతో వంశధార కాలువతో అవుతారు కదా, దానికని మన ఈస్ట్ వెస్ట్ చాలా మంది వచ్చేవారు. వాళ్ళందరికీ మేము ప్రేరణ నడిపించి వెళ్ళేవాళ్ళం. వాళ్ళకి ఇలా మాటలు సాక్ష్యం చెప్తుండగా ఆడ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు చెప్పారు, వాళ్ళకి ఎలాగైనా మాకు తీసుకోవాలని చెప్పాం. ఆ తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. వాళ్ళు దొరికి మాకు అవ్వలేదు. మేము చాలా ముక్క రాయొచ్చు కదా వాళ్ళకి, లక్ష్మణ్ ముక్క రాయొచ్చు కదా అప్పుడు వాళ్ళకి. వాళ్ళకి తెలుగు వచ్చేమో కదా, తెలుగు చదువుతున్నారు. ఆ మిషన్స్ ఎంతో కష్టపడి ఆ సవర్లు ఇంగ్లీష్లో రాసే తెలుస్తుందా. మా దగ్గర ఉండే 2 పుస్తకాలు
ఈ విజయ్ కుమార్ తీసుకున్నాడు. లిపి ఉన్నాయి అమ్మగారు. కవర్ లిపి తర్వాత మా పెద్దనాన్న వాళ్ళు తెలుగులో చూసాను నేను అది. మా దగ్గర రెండు పుస్తకాలు ఉండే. అన్య అన్నది ఎలా ఉంటుందో అవన్నీ కూడా రాసి వాళ్ళు తయారు చేశారు. ఆ పాటలు అందులోది పాట ఈ టెంపుల్ నాకు ఆ భాష తెలుసు. మీకు కవర్ లిపి తెలుసా? లిపి అంటే ఇది కాదమ్మా, అది వేరొక లిపి వాళ్ళు కనిపెట్టారు. ఇలా చేస్తే ఈ అక్షరం. అదే మన తెలుగు లిపి ఆధారంగా ఆ లిపి రాశారు వాళ్ళు. అంటే వాళ్ళ భాష ప్రకారం కొన్ని గుర్తులు పెట్టారు రాశారు. ఇన్య మింగేలు అనేది ఎలాగ అక్కడ చుక్క పెట్టి ఇప్పుడు పాటలు పాడిన సంగీతంగా అలాగ పెట్టారు అనమాట. రియా రాయాలనుకో రాజంతా ఆ గుర్తు పెట్టియాల పెట్టిస్తే అలాగా వాళ్ళని పట్టుకుని రాత్రి వెళ్ళిపోయి సవర బోర్డులకు చెప్పారు చూడండి. సవర భాషలోనికి సవర భాష రాసి అది నేను ప్రాక్టీస్ చేసుకొని ఈ భాష ఎలాగ ప్రాక్టీస్ చేసుకొని అప్పుడు సువార్త 4 సువార్త 4 అలాగే వాళ్ళకి భాష మాట్లాడితే ఎంత అభిమానం. సవర భాష ఇప్పుడు పాట పాడే గులగలో మూగిపోతారు మా భాష పాడుతున్నారు. అలాగే పాట పాడి వాళ్ళలాగా ఇలాగా ఏరబ్బా ఏరప్ప ఏరప్ప అని ఇలా భాషలో మాట్లాడితే మీరు ఎలా పిలిచేవారు వాళ్ళని? అది ఇంగ్లీష్ పాట రాకుండా బాగునేది కానీ సవరం చూడు కూడా ఉంది. అలాగ ఒకరు పాడతారు బొడ్లు తీసుకుని వింటారు. ఆ టోన్ కూడా పాటలు ఉన్నాయి మాకు దాంట్లో. అవి కూడా పాడుకుంటూ డ్యాన్స్ చేసేవాళ్ళు మీ తాతగారు. డ్యాన్స్ చేసి పాడేవాళ్ళు. లేదంటే ఏమప్ప మా బావ ఏడప్ప అనుకుంటే అయితే ఏరన్నా ఇలా కలుపు అయిపోయారు వాళ్ళతోటి. మంచు వేసేవారు ఆ కంపు బట్టలు కంపు. అయినా సరే మరి పౌరు చెప్పకుండా కంపు ఎవరు ఉన్నారో ఆ రకంగా దోలుతారుగా సువార్త అవుతాయి. ఆ రకంగా ఏజెన్సీ అంతా కూడా ఒకసారి మీరా పెట్టేసి ఆ సువార్తకి పాడుకొని తిరిగిపోయాం. ఏం ప్యాంట్ వేసుకుని వెళ్ళేవారు కాదా? అలా కలిసిపోవాలి. అలాగే రానివ్వరు, తెల్ల బట్టలు వేసుకుని రానివ్వరు. వాళ్ళు చూస్తే పారిపోయేవారు. మేము ఇద్దరు వెళ్తారు మమ్మల్ని చూసి పారిపోతే నేను ఆ కత్తులు చూసి నేను భయపడతాయి. వాళ్ళు పారిపోతున్నారు. వాళ్ళ అంటే గవర్నమెంట్ వాళ్ళు వస్తున్నారు అని భయం అంటారు. పారిపోయి రాకుండా వారు తీసుకెళ్ళిపోతారని అప్పట్లో అంత భయం. మేమేం కొత్తలో గవర్నమెంట్ అంటే అంత భయం వాళ్ళకి. అంటే కళ్ళు తాగిన వాళ్ళని ఏదో కేసెస్కి ఏదో ఎంపీ ఎమ్మెల్యే కేసులకి వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళ గురించి ఎవరు వచ్చేవారు కాదు, మాట్లాడేవారు కాదు. అన్యాయంగా పాపం వాళ్ళని పెరేసేవారు. తెలియదు వాళ్ళకి ఏమీ అసలు. నిజంగానే వాళ్ళు అంత అమాయకు ప్రజలు ఎంత అమాయకం అంటే వాళ్ళు. ఇప్పుడు కొంతమంది కూలీలు వెళ్తున్నారా, వెళ్తుంటే ఇప్పుడు దాంతోపాటు బస్సు చచ్చిపోయిన విధవరాలను కూడా తీసుకుపోయారు. దీని మొగుడు లేడు మనం మనకెందుకని వదిలేవారు. నువ్వు కూడా రామాత రాయని తీసుకుపోయారు. తీసుకెళ్ళి కష్టపడితే ఇది కష్టపడిపోయినా 10 మంది 10 రూపాయలు కష్టపడితే అందరి పాలేదు దానికి ఇచ్చేవారు. దానికి ఎవరిస్తాడు? దానికి మనం ఇవ్వాలి అని అంత ఐకమత్యం అంతే. ఒకసారి మా ఇంటి ముందు వెళ్తున్నారు. సరదాగా వెళ్ళిపోయి పాట పాడుకుంటూ వెళ్తారనమాట వాళ్ళు. వెళ్ళినప్పుడు రూపాయి ఎక్కడ పడిపోయింది, పొద్దుపోయింది. రూపాయి ఎదుగా ఏట్రా అంటే రూపాయి పడిపోయింది ఇక్కడ. నేను గురుగురు మెల్లిగా మాట్లాడతారు. నోట్లోనే పైకి స్వర్గం పడదు. ఎదిగారు పోన్లే దేవుడు మన కష్టం తీసిపోయి ఎంత సంతోషం. మళ్ళీ పోయిందో విచారం లేదు వాళ్ళకి. నాకు అదా ఎంత కష్టపడ్డారో రూపాయలు ఏళ్ళు విచారం. నాకు అందుకే సార్ అంతగా ఇష్టమండి. ఇప్పుడు 2వ పూట దగ్గర నన్ను చూసి పారిపోయేవాళ్ళు. నేను తీసుకెళ్ళి రాజమండ్రి చూపిస్తాను. నాకు ఆ వేషధారణలోను ఇద్దరిని తీసుకెళ్ళి దగ్గర పోను. ఆయన గంట సేపు అనిపించారు నాకు. ఆ ఫోటో వచ్చేవారు. ఫోటో అదేంటది అని పారిపోయారు. మీకు బొమ్మ చూపిస్తాను రండి అంటే వద్దు అని వెళ్ళిపోవడమే. ఆ పిల్లల్ని ఆ కుట్ట మా బొమ్మ వంటలు ఉండేది దగ్గర పెట్టి కంపు పనైనా సరే ఈ కంపు భరించాలి కదా, ఈ కొండల్లో నువ్వు అందరూ చూపించాలి అని అన్ని ఫోటోలు చూపించారు రాజమండ్రి. ఆ కొండలు ఆ కొత్తలు అవన్నీ అంత అమ్మాయికి ఉండేవాడికి నక్సలైట్లు వచ్చి వాళ్ళు అలా తెలుగు మీలో చేశారు అన్నమాట. మరీ ఎక్కువైపోయింది చాలా. మేము వెళ్ళి కొత్తలో ఈ అమ్మాయి ఇన్ని బీరకాయలు బొట్టలు తీసుకొచ్చేవారా ఇంత గుడ్డ మొక్క ఇచ్చేయని వారు.
ఇంత కుటుంబంకి ఇచ్చేస్తే సరే ఆగాడకాయలు బీరకాయలు వంకాయలు బుట్టడేసి మాకు ఇచ్చేసేవారు. ఒకసారి వాళ్ళు నేస్తా అని చెప్పి ఒకసారి జడ్జి నేస్తం కట్టి ఒక కొత్తూరు అంతే తీసుకొచ్చారు. నేస్తం కడతామని వచ్చారు. నేస్తం కడితే నీకు వాళ్ళకే ఇస్తారు ఇంకా తీసుకొచ్చారు. గంటలు అరటికాయల మధ్యలో ఎంత మంది నీకు ఎన్ని డబ్బులు నేస్తం లేదు చెప్పండి దానికి. నేస్తం అంటే ఫ్రెండ్. ఇప్పుడు చూడు యోనాతాను దావీదు నేస్తం కొట్టున్నారు కదా, నేస్తాలు ఇద్దరు. అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అనమాట. ఏంటంటే ఒప్పందం. వాళ్ళు తన దగ్గర పండేవని పిలిగిస్తారు, మనమేమో వాళ్ళకి ఇవ్వాలి. ఏ కష్టంలో మాకు సహాయం చేయాలి ఒప్పందం అది. మరి ఎంత మన అలాంటి ఫ్రెండ్షిప్ మనకలేదు అసలు. ఇప్పుడు వాళ్ళకున్నంత ఇది సంవత్సరం అంతా కూడా కష్టపడి తీసుకొచ్చి నేస్తాన్ని ఎక్కడ తారాపాట ఎక్కడ కొత్తూరు ఎక్కడ అక్కడ మోసుకొచ్చేవారు ఏంటి ఇక్కడికి. వాళ్ళు వచ్చినందుకు మనం కౌంటర్ అంతేవారు. మనం ఇంకా దాన్ని రెట్టిప్పించేదాన్ని నేను అది బట్టలు నేను. అందుకని మరి ఇంకెక్కువ తీసుకొస్తూ ఉంటారు. ఈ నేస్తం మేము ఎంత మంది అడిగినా భవ్య నేస్తంకి ఇవ్వాలి ఎవరిని అని చెప్పి ఎవరికి ఇవ్వమని చెప్పి ఆ పావలా ఇస్తారు. ఇంత అట్టిమొక్కుండా పావలా ఇస్తారు దానికి. అది పెద్ద ఇంత ఎర్రటిపల్లి గెల వస్తుంది. గెల అమ్మితే 500 వస్తుంది. ఆ పావలాకే తీసుకుంటాడు ఆ కౌంటర్. ఎంతమంది అడుగుతారు దారిలో మధ్య. లేదు నేస్తంకి ఇది నేస్తంకి ఇవ్వాలి అంత నమ్మకం వాళ్ళు. చీరలో చేస్తా ఒకటి ఒకసారి చూశాను. మనమన్నా ఇలాగా ధాన్యం కానీ తిక్తాం అసలు వద్దు, తప్పు దోషము. ఇతరులు పళ్ళ మీద మనం చెయ్యకూడదు. దోషం అన్నారు. మటుకో అది మంది కాదు, మన సొమ్ము కాదు కదా. అలాగే మాట్లాడుతారు. అలాగే మంది కాదు, అది దోషం. మటుకో సరే కొండ దెయ్యాలు ఉండేవి ఇలాగే వస్తానమాట. పెద్ద గడ్డ ఎక్కెళ్ళాలి, ఇలాగా దిగాలి. అలాగా ఎక్కెళ్తుంటే ఒక గోసులు కదా, ఒక దెయ్యం అన్ని పట్టు గోసు పట్టు లాగేస్తుంది. లాగేస్తుంటే అది ఎక్కువ లాగేస్తుంది. చూసారా కాదుగా చెప్పండి. నది గడ్డ అంటారు. ఆ గడ్డ దాని దారిన వెళ్ళిపోతుంది. మేము ఇద్దరం వెళ్ళాము. చూడే చెప్పారు నాకు ఒకసారి నాకు భయం. ఇదైతే అలా చూస్తుంటే ఒకడు ఎక్కుతుంటే ఆడి గోసుని వెనకాల పట్టి లాగిస్తే చర్రంటాడు. ఆడు బాగా దారిపడి ఓకే నాకు తెలుసులే ఓకే నన్ను వదిలేసాయి, నువ్వెవరో తెలుసా అని. నాకు తెలుసులే ఓకే. మా ముందుకల్ మాస్టర్ గారే పత్తిలాగా ఇస్తున్నాడు. మీరు లాగేసేవారు. చూడే ఎలా చేస్తున్నారు. మీరు లాగేసారు చెప్పారు జరిగింది అన్నది అక్కడ. ఎలాగంటారు అంటే ఏమనేవారు మీరు? ఏమనేవారు వాళ్ళు? మీరు లాగితే వాళ్ళు ఏమనేవారు? ఓకే మనం చెప్తుంటే ఓకే నువ్వు నాకు తెలుసావా మొదటి మాస్టర్ గారు నాకు లాగా ఇస్తున్నావు. ఆ సంగతి ఆయన జరిగింది చెప్పారు. మేము ఎక్కడ శకాలకు వెళ్తాయి మాకు ఏ శకాలు కొండలు అడుగులు అయ్యాను. ఎలా వెళ్తే నాపరాళ్ళు భయం. నాకు ఎక్కడ ఎవరో గొడ్డలతో ఉండేవారు. నాకు ఏం గొడ్డలు భయం వేసేది. ఏం భయం మన చూసి పారిపోతారని వారు అలాగే పారిపోయి చూస్తారు. అలాగే ఇక్కడ జరిగిందంటే నాకు అప్పటి నుంచి ఆయన మరి పక్క తీసుకెళ్తాను. తెయ్య చేసిన సంగతి చెప్పాను మీ అన్న తాతగారు అక్కడ. ఆయన కదా తెలుసు. తాతగారు చూసి తాతగారికి ఎవరు చెప్పి కంబాగా ఉంటారు కదా, బాబు ఇలా జరిగిందే పలానా ఊరుడికి ఇలా జరిగితే తెలిసింది అది ఇలా చెప్పాడు అని తాతగారికి అక్కడ కంబాలు చెప్పారు. కొండవాడు కదా జాతాలు సవర్లు మాకు తెల్లారేసి పాలేరు వస్తారు. వీళ్ళు అనుకుంటారు అనుకుని ఆయన వచ్చి ఇక్కడ చెప్పారు. చెప్తే నేనేసి నాకు చెప్పారు అనమాట. అది ఆ తర్వాత ఇంకా సమాధి తిరిగిన కథ చెప్పారు కదా. ఇది సమాధులు తిరుగుతారు కదా దెయ్యం పట్టి కథ ఫ్యాన్ నాన్నగారు ఒకసారి జీప్లో వచ్చారు. విక్టోరియమ్మ వీళ్ళందరూ ఇలాంటి వీళ్ళందరూ వచ్చారనమాట. ఆ కుక్కురుగోడ దాని పేరు. ఆ కుక్కురుగోడకి ఈ దూరం మిషమ్మల దగ్గర వచ్చారు. అప్పుడు మీరు పెద్ద మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే అయితే మరి వాకింగ్ చెప్పమన్నారు. వాకింగ్ చెప్పమంటే
చదివారు ప్రసంగం ఏం చేస్తాం మీరు చేయకని మీకు తెలియదు విన్నారావనే చెప్పనే అని లాగారు అన్నారు వికాకి చెప్పిన లాగారు లేదు నేనే చెప్తాను అన్నారు వాళ్ళకి చెప్పి అర్థమవుతాయి కదా సరే అని అది ప్రశ్న మీరు ప్రశ్న అడిగి విన్నారావు అన్నారు లాగారు అంటే ఎవర్రా సమాధులు ఎవరు చెబుతున్నారు అంటే ఆవిడ చెబుతాడు ఆడే ఆ మొండెంకల తిరుగుతాడు ఎప్పుడు తిరిగినాడు ఆడే ఆడే తిరిగినాడు ఆ మొండెంకల మాస్టర్ గాడే తిరుగుతున్నాడు మాస్టర్ గారే తిరిగినాడు ఎంత అవుతాం మేము అర్థమైనప్పుడు వాళ్ళకి అయితే అతను చెప్పి కదా ఆడ భాషలో అతను చెప్తారు అర్థం మీరు అయితే అర్థం అవుతుందంటే నువ్వే చెప్పమన్నావు మళ్ళీ అన్నారు ఇలాంటిగా రాయటైనా మీ ఇద్దరికి అర్థమైందా అలాంటి అమాయకం అలాంటి సత్యం ఎవరు ఉండరమ్మా మంచి అటువంటి వాళ్ళు మోసం చేస్తే ఇంకేం పోతుంది అందుకంటే అంత నక్సలైట్ మూమెంట్ ఆడే కాదు నిజంగా చాలా అన్యాయం బాగుంటుంది అలా కారణం నాకు సంతోషమే అయితే ఘోరం చంపేస్తాను బాధ కానీ చాలా అన్యాయం ఎంత తినేసారు ఎంత కూడబాకు వాళ్ళరా విత్తనం వేస్తా కందులు విత్తనం వేయడానికి ఎంత ఒక కుంచులో ఒక సేరు కందులు ఇస్తారు ఎంత పంట పడుతుంది ఆ పంట తేలికాయ అంత ఇచ్చేస్తే ఇది మరి ఇంకా రుణం అలా తీస్తారు వాళ్ళు అప్పు తీరేది కాదు తినడానికి ఉండి తినాలి మళ్ళీ అప్పు చేస్తారు వాళ్ళు ఇలా అప్పు మీద అప్పు వడ్డీ మీద వడ్డీ అయితే భూమి కూడా లాగేస్తున్నారు చాలా ఘోరం అలాగే మా భూములు పోయి మేము అలా తీసుకోలేదు కానీ మా మామగారు కొన్నారు కులపాము రాజు వాళ్ళతో కూడా మా భూములు పోయి మొత్తం దగ్గర ఎవరి దగ్గర కొన్నారు కులపాము రాజు దగ్గర కులపాము రాజు రాజు దగ్గర కొన్నారు మా మామగారు వాళ్ళ దస్తావేజులు ఉన్నాయి కదా వాటి ప్రకారం తీర్చిస్తారు మా భూములు వచ్చాక ఆ భూములు వచ్చినా ఇల్లు దుండానికి ధైర్యం వెళ్తే నరికేస్తాం వస్తాయి అన్నారు వాళ్ళు అయ్యో ఆ భూములు గవర్నమెంట్ పనిచేస్తుంది కదా వాళ్ళకి ఎవరు వస్తారో చూస్తాం అంటే అప్పుడు ఇంట్రెస్ట్ వద్దనుకొని వదిలేశారు భూములు వదిలేదు ఇచ్చారు మాకు తీర్చారు కానీ వెళ్ళి అక్కడ సాహసం లేదు చూడడానికి ఎందుకు వాళ్ళు చంపేస్తా అంటున్నారు ఎవరు కాదు భూములు వదిలేసాం వాళ్ళు అంటే అప్పట్లో ఆ రోజుల్లో ఉన్న భూములు కొంతమంది సాధించుకున్నారు ఉన్నారు కొంతమంది ఉంటున్నారు అలా కనిపెట్టుకొని జగనాథం తాత ఉన్నారు కదా మండలం కదా మరి వాళ్ళు భూములు దున్నుకున్నారు వాళ్ళు దున్నుకోవడం కాదు మా భూములు కూడా పాలు దున్నారు అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ బొగతలు వీళ్ళు కంబాలు ఇప్పుడు భూములన్నీ పోయినట్టే ఇంకా పోయినట్టు మనమైతే ఇష్టం గొప్ప విశ్వాసం వాళ్ళల్లో ఇంకా పాప ఏముంటది మామగారు వాళ్ళల్లో ఇంకా పాప ఏముంటది పాపమా అవ్వగలరు రవ్వకాయ పాప అయితే పడదు అంటే వాళ్ళకి నిష్కల్మషం అంటే తెలియదు ఇన్నోసెంట్ మంచివాడు అబద్ధాలైతే వాళ్ళ పాపాలే ఉంటాయి ఎన్నో ఉంటాయి ఎందుకుంటారు మన పాపాలు ఉంటాయమ్మా అబద్ధం మోసం చిన్నపిల్ల మనసం వాళ్ళది అంటే ఇన్నోసెంట్ అనమాట ఒకటే తెలియలేక వాళ్ళు మోసం చేయడం లేదు వాళ్ళ అన్యాయం చేయడం తెలియదు వాళ్ళేటి నీకు నాకు ఇష్టమైతే చేయబట్టుకుంటే ఇంకా అదే గాంధార వివాహం అని చేసుకోవాలి అలా చేసుకుంటే అసలు నచ్చపోతే కత్తులు గడ్డలోకి వస్తున్నాను అలాగా ఒక సువార్త చెప్పారు తాతగారు చెప్తే అది అయిపోయిన తర్వాత పిల్లని ఎత్తుకుని వచ్చేస్తున్నాడు అది వెనకాల తొలగి వచ్చేస్తున్నాను అనమాట ఊరోళ్ళు పరిగెట్టి వచ్చి ఇంత గుబురే చిన్న గుష్ అనమాట అక్కడ దాచుండిపోయారు అదే కప్పు వేద్దారు మనుషులకి అక్కడికి నిలబడి అక్కడ ఉండి ప్రార్థన మరి మిన్నారా మాస్టర్ దేవుడా నువ్వు నన్ను కాపాడు మిన్నారా మాస్టర్ దేవుడా నన్ను కాపాడు మరి నేను ఈ కష్టం ఉన్నాను నాకు వీళ్ళు కనపడకుండా వీళ్ళు దొరకకుండా కాపాడమని అక్కడ ప్రార్థన చేస్తున్నాడట మనసు అనుకుంటున్నాడు ఆ పక్క నుంచి అంతమంది వెళ్ళిపోయారు ఊరును అటు ఇటును చూడు దేవుడు ఎలా మొదలుపచ్చారు అప్పుడు వేసుకోక నమ్ముకున్నాడు చెప్పాడు వచ్చి మిన్నారా మాస్టర్ దేవుడు నిజమైంది ఇలాగ నన్ను నిజంగా అది గొప్ప సాక్ష్యం అది అలాగా ఒకడు వాళ్ళ దేవతలు ఏంటంటే చిన్న గిడిలో పెట్టుకుంటారు పొయ్యి పాతేసి అక్కడే దేవుడే మొక్కేస్తారు అది యేసుబాబు నమ్ముకున్న తర్వాత తీశారు అది చేస్తే ఊరోడు తప్పు కదా తప్పని మళ్ళీ వేసేసారు మళ్ళీ వచ్చి చేశారు ఇది తెలిసింది నేను చంపేస్తాను దేవత నిజం దేవత అయితే నన్ను చంపాలను ఏది చేసింది ఏం లేదు ఆవిడ యేసుబాబు నమ్ముకున్నారు అలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పచ్చి జ్వరం వస్తే మందు తీసుకెళ్ళి తాతగారు జ్వరం వస్తుందని దబ్బం పెట్టి నోట్లో పెట్టేసిన పరపర కొరికా ఇంకా
ఆ పాలు వేసి మొక్క తిరగలేదు, అది మన దాన్ని బట్టి మొక్క వచ్చేది ఒరే ఇంకా మింగలేదు. శుభ్రం తీసి నోరం చూసి అదే జ్వరం చూడడం పెట్టండి నవ్వులేస్తున్నాడు అలాగే అలా చూడాలి. కొబ్బరిగా నీళ్ళతోనూ నోరంతా కరిగించి ఊహించి బయట ఒరే జ్వరం చూడాలి కానీ కొరకూడదు అదేం తెలియదు. క్రేజీ గుర్తొస్తుంది నాకు. ఆ? గాడ్ మస్ట్ బి క్రేజీ సినిమా అంటే అంత అడుగు బాటిల్ వాడు వెనక వస్తుంది కదా మామూలు బాటిల్ మూవీ ఎవరి తిరిగి వెళ్ళాలంటే అవును. అలాంటి వాళ్ళ దగ్గర మీ తాతగారు సేవ చేశారు. ఆ కొండలంటే కొండ ఏ తెగినా విన్నారని పంపుకోబెట్టారు. స్కూల్ కూడా ఆ స్కూల్లో అంత డెవలప్ చేశారు. ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్లో డెవలప్ చేస్తే ఈయన వచ్చేసి ఊరంతా కూడా పడిపోయారు. ఏడుపు మా ఊరు మొత్తం ఎంత పర్లాంటి దూరం. ఇప్పుడు ఈయన వచ్చేసాక స్కూల్ అంతా డౌన్ అయిపోయింది, శుభ్రం పాడైపోయింది. అప్పుడు డిఈ వచ్చి అడిగాడు స్కూల్ ఊరంతా చెప్పాడు మిన్నారావు మాస్టర్ అని ఒక ఆయన చేశాడు. అంటే గోడ ఎక్కడ కొనుక్కుంటైనా మిన్నారావు అని పంపుతుంది. అది అంత శ్రమపడి పిల్లలకి ఈ పాత్ర ఒకటి కాదు వస్తాడు ఒకటి పాత్ర చేశాడు. ఒక అతను వస్తాడు కదా పాత్ర చూడలేదు. అతను వెరైటీ క్యాండిడేట్ బట్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఫర్ తాతగారు ప్రాణం అంటే అతను ఖచ్చితంగా అంత సత్యం. నా ఉద్యోగం పోయింది ఈ గురించి. అందుకే ఎవరో భార్య అని ఉద్యోగం రిజైన్ పెట్టినా సరే యాక్సెప్ట్ చేస్తున్నారంటే అతను చూడాలని తెలియదు. అంత స్ట్రిక్ట్గా ఉంటాడు ఆఫీసులో. ఆ రోజుల్లో స్ట్రిక్ట్గా ఉన్నాడు అని చెప్పి అది చూసి అంత కష్టపడి ఏజెన్సీ డెవలప్ చేశారు. అతను చూడాలి ఆయన చూస్తాను. ఎక్కడిగా మా శ్రీకాకుళంకి వచ్చాడు, అక్కడి నుండి పాస్పట్నం వచ్చాడు. నేను ఇంగ్లీష్ ట్రైనింగ్ అవుతున్నాను. అక్కడికి వచ్చి చూసి అతను ధన్యుడైపోయాడు. ఏమన్నాడే నేను ధన్యుడైపోయినాయా అన్నాడు. మినరావు మాస్టర్ గారు చూశాను. జ్ఞాపకం చేస్తాను. డిఓ ఏమన్నాడు మేము, ఎంఆర్ఓ ఏమన్నాడు మేము, డిఓ ఏంటన్నాడు. డిఓ చూసి మీరేనా మిన్నారావు గారు ముందుగా ఊరెత్తిపోతుంది మీ పేరు, నేను ధన్యుడైపోయిన నేను చూడాలనుకున్నా చూసి ఇక్కడ చూశాను అని అన్నాడు కదా. డిఓ వచ్చాడు, అదే మరి జిల్లా ఆఫీసర్ వచ్చి చూసి నేను ధన్యుడిని అయిపోయినయ్యా. నన్ను చూసి మీరు ఆ ఏజెన్సీ అట్ట ఫలానప్పుడు ఫలానా స్టేజ్ అప్పుడు ఫలానా నేర్పించావట, ఫలానా ఇవన్నీ చేసావు, ఇంత సేవ చేస్తారు కోసిపోటు వాడికి అని చెప్పి ఆశ్చర్యపడుతున్నాడు. గొప్ప సేవ చేసావు. సత్యేంద్ర అలాగే కదా సార్ బాధ చదువుతున్నాడే కదా, అందుకే అభిమానం అంత గురు అతనికి. మా గురువు గారు ఇదైపోతాడు. అలాగే పిల్లలకి కవర్ భాష నేర్పించి వాళ్ళకి కూడా వాళ్ళ ద్వారా పిల్లలకి నేర్పించారు. స్కూలు ఒకటే కదా మరి మేమున్న తోటలో హాస్టల్ పిల్లలకి సందర్శకులు నడిపించేవాళ్ళని. అదే మండంకళ్ళు హాస్టల్ పిల్లలు మేము అదే మామయ్యలు అంత పాట పడకుండా అందరూ వచ్చాను కదా. వాళ్ళు మంచిగా కొండ వాయిద్యం తీసుకొచ్చారు, ప్లేట్లు కంచాలు తీసుకు వాయించేవారు. ఇలాగా 40 మంది పిల్లలు అయ్యారు అనమాట. 40 మంది కూడా సగం మంది సేవకులు అయిపోయారు. అందులో ఒక రాజారావు ఉన్నవాడు, రాజారావు ఉన్నాడు. మరి ఇద్దరేమో రాయగడలో ఉన్నారు. రాయగడలో మీటింగ్ పెట్టి మ్యాచెస్ గారు పిలిచారు. పిలిచి మీరు ఎలా రక్షించబడ్డారంటే మాకు మిన్నారావు మాస్టర్ ఉండేవారు, మిన్నారావు మాస్టర్ మాకు చెప్పారట. ఆయన అక్కడి నుంచి వచ్చి మా పిల్లని కొట్టుకున్నాం. మిన్నారావు నీవు చాలా ధన్యుడి, ఏంటి నీ గురించి ఇలా చెప్తున్నారు ఈ శిష్యులు, అలాగే అక్కడ సేవ చూస్తారు, మీటింగ్ పెట్టారు పెద్ద మీటింగ్, నువ్వు నీ దగ్గర వాళ్ళు రక్షించబడ్డారట అని చెప్తే మాకు ఎంత ఆనందం కదా అది చెప్పారు. అలాగా అక్షరాలు ఇవన్నీ నేర్పించి అక్షరాలు సేవ మ్యాచ్ ఇస్తున్నాడు. రాయగడలో మీటింగ్ పెడితే సేవ స్టూడెంట్స్ ఓడుకున్నంత వరకు మరి పాటలు కథలు ఇంకా బయట అన్ని చోట్ల పడుకుందాం.